హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మనమైతే ప్రజెంట్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మనందరికీ తెలుసు గిరిజన గ్రామాలకి రోడ్లు వేయటమే ఆయన ప్రధాన లక్ష్యంగా. అంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ముఖ్యంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ బయట వ్యక్తులతో సంబంధాలు సరిగ్గా లేక అటు డోలీలకి ఇంకొకటికి ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజనులకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు అనేవి ప్రధాన అవసరాల కింద ఆయన దృష్టిలో పెట్టుకుని అటు వాటర్ నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఈ రోడ్డు కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి పాలకొండ సిటీ దగ్గర నుంచి అలాగే నవగడ అనేటువంటి ఆ కొండపైన ఉండేటువంటి గ్రామానికి సంబంధించిన రోడ్డు ఇది. దీన్ని నిర్మాణం చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా గెలిచినటువంటి పరిస్థితి. అయితే నిమ్మక జయకృష్ణ గారు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇదిగోండి ఒకసారి చూసుకోవచ్చు. 80 లక్షల రూపాయల నిధులతో 4వ తారీఖు 4వ నెల 2026లో ఇది ప్రారంభోత్సవం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చేసినటువంటిది. పార్వతీపురం మన్యం జిల్లా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ రోడ్డునైతే అక్కడ మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల ఎన్నో గ్రామాలకు బయట అంటే పాలకొండకు కావచ్చు, మిగతా వాళ్ళ అవసరాలు హాస్పిటల్కి కావచ్చు, చదువుల కోసం కావచ్చు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి చేయొచ్చు. గతంలో దాదాపు ఈ 77 సంవత్సరాల్లో ఈ రోడ్డు కూడా లేదని కూడా చెప్తున్నారు. ఒకసారి మనం ఆ విలేజ్కి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉండేటువంటి గ్రామస్తులను కూడా అడిగి ఈ రోడ్డు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా నిమ్మక జయకృష్ణ గారు జనసేన పార్టీ తరఫున ఇక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇవి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఏ ఊరు? నవగడ సార్. నవగడ, సీతంపేట నుంచి నవగడ వచ్చే రోడ్డు ఇది. అవును సార్. ఈ రోడ్డు ఎన్ని రోజుల నుంచి లేదు? ఇది స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా మాకు ఈ రోడ్ లేదు సార్. లేదు సార్. ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం వేయలేదు సార్. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్డు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం లేకపోతే ఇంకా మాకు రోడ్డే రాదు సార్. నిజానికి డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇప్పుడు వచ్చాడో నిజానికి మాకు అదృష్టం అనుకోవాలి సార్. మా ఊరికి రోడ్ రావడం ఇది సార్. మళ్ళీ సింతమన్ కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. అది కూడా ఎంతమందికి ఉపయోగపడుతుంది ఈ రోడ్డు? దీనివల్ల మీకు కలిగిన ఉపయోగం చెప్తారు? మ్యాక్సిమం ఈ సీతంపేట నుంచి ఇటు దగ్గర మండిగూడ వారు వెళ్ళి ఉంది సార్ ఊరు. మ్యాక్సిమం కనీస 4-5 గ్రామాల ఉపయోగం సార్. ఇంత ముందు ఎలా వెళ్ళేవాళ్ళు, ఎలా ఇబ్బందులు పడేవాళ్ళు, ఎలా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది సార్. సార్ ఇక వెళ్ళి డౌన్లో చూస్తే చాలా గుమ్ములు అయిపోయింది సార్. ఒక సంవత్సరం అయితే ఒక తాటర్ కూడా తిరగబడిపోయింది సార్. అలాంటి పరిస్థితులు ఉండేది సార్. అప్పుడు హాస్పిటల్కి అవి వెళ్ళేటప్పుడు ఏమైనా ఎలా ఉండేది ఇక్కడ? హాస్పిటల్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఏమైనా వాహనాలు కూడా వచ్చేది లేదు. మళ్ళీ అంబులెన్స్ కింద రాలేదు. మనిషికి మోసుకొని తీసుకెళ్ళి డోలీ పెట్టుకొని తీసుకెళ్లే వాళ్ళము. అంబులెన్స్లు వస్తున్నాయా? ఇప్పుడు అంబులెన్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు అంబులెన్స్లు వస్తున్నాయి. మీ పేరన్నా? రాజేష్. మీరు మీ పిల్లల్ని చదువుకోవడానికి అది ఇప్పుడు బయటికి పంపిస్తున్నారా? పంపిస్తున్నా సార్. పంపిస్తున్నారు. ఇక్కడికి అన్నీ వస్తున్నాయి, ఆటోలు అన్నీ వస్తున్నాయి. బాగుంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది? గతానికి ఇప్పటికి ఏంటి తేడా ఉంది? గతానికి ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడే బాగుంది అనుకున్నాను. రోడ్ వేయటం వల్ల గ్రామాలన్నిటికీ బయటకు వెళ్ళడానికి బాగుంది. అంతా బాగుంది. రైట్. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు. ఆ గెలిచిన తర్వాత ఇప్పుడు రోడ్డు అవన్నీ అయింది. మీరు చెప్పారా? చెప్పాము. జనసేన ఎమ్మెల్యేకి చెప్పాము. అప్పుడే వెంటనే రోడ్డు వేసారు, అయింది. ఇది ఇక్కడ ఉండేటువంటి నవగడకు సంబంధించినటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటిది. దాదాపు 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ గ్రామానికి ఇంకా అందరికీ అందేటువంటి ఫలాలు ఇంకా అందలేదు అంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు కూడా ఈ గ్రామాలు అనేవి ఉన్నాయి. ఈ గ్రామాలకు కూడా అన్ని వసతులు ఇవ్వాలి, స్వతంత్ర ఫలాలు వీళ్ళకు కూడా అందాలని పవన్ కళ్యాణ్ గారు 77 సంవత్సరాల తర్వాత వస్తే కానీ ఇక్కడ గ్రామస్తులకి మోక్షం కలగలేదని చెప్పాలి. ఇప్పుడు ఈ సీతంపేట నుంచి ఈ నవగడ అలాగే ఇంకా 4-5 గ్రామాలు కూడా ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి వారం కూడా
ఇక్కడ సీతంపేటకి సంతకు వస్తారు. కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ గిరిజన గ్రామాల్లో పండించేటువంటి పంట ఇవన్నీ కూడా వాళ్ళ సంతకి తీసుకెళ్ళి అమ్ముకునేందుకు కూడా ఇదే ప్రధాన రహదారి అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇన్ని సంవత్సరాలు బట్టి ఏ ప్రభుత్వాలు ఎంతమంది ఎమ్మెల్యేలు చేయలేంది పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 2 సంవత్సరాల్లోనే ఆయన పూర్తి చేసి గ్రామస్తులకు ఇక్కడ ఉండేటువంటి గ్రామాల కష్టాలకు అన్నిటికీ కూడా చెక్ పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సీతంపేట అంటే పాలకొండ నియోజకవర్గం సీతంపేట నుంచి నవగడ ఇంకా పైన ఉండేటువంటి ఒక 4-5 గ్రామాలన్నిటికీ కూడా అన్ని విభాగాల్లో చెప్పాలంటే చదువుకోవడానికి కావచ్చు, ఉద్యోగాలు చేసుకోవడానికి కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇంకొకటి చేయాలన్నా కూడా వాళ్ళ డోలీల మోతల నుంచే వెళ్ళేటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట ఇవన్నిటికీ కూడా మోక్షం కలిగిందని చెప్పాలి.